సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఇటీవల ప్రారంభించారు. ఈ యాసంగి 2024-25 సీజన్లో సిద్దిపేట జిల్లాలో 11,193 ఎకరాల్లో సన్ఫ్లవర్ సాగు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు 7,436.32 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా సగటు దిగుబడి 6.64 క్వింటాళ్లు ఎకరానికి నమోదైందని తెలిపారు. ప్రస్తుత సీజన్ అంచనా ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, బెజ్జంకి, గజ్వేల్, తొగుట, చిన్నకోడూరు, అకన్నపేట మండలాల్లో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎంపవర్ హర్ కార్యక్రమంలో భాగంగా వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ సేవింగ్ ఖాతాలు, వాటి ప్రయోజనాలు, మైక్రో సేవింగ్స్, రిస్క్ మిటిగేషన్, ఎస్హెచ్జీ లింకేజీలు, నారీశక్తి పథకం, బీమా ఉత్పత్తులు, ఆరోగ్యం, జీవిత బీమా, ముద్ర, పీఎంఈజీపీ రుణ పథకాలు, ఎంఎస్ఎంఈ రుణ ఉత్పత్తులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ క్యాంపును నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల పరిధిలో ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 11 ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు చేస్తారు. ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు కొరకు ముందస్తు పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్ ఐటీ హబ్లోని కొన్ని స్టార్టప్ కంపెనీలు హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్లో పలు యూనిట్లను స్థాపించి స్థానిక స్వయం సహాయ బృందాల మహిళలకు ఉపాధి అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పార్క్లో జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ వేస్ట్లతో టైల్స్, ఇటుకల తయారీ, ప్లాస్టిక్ రహిత వాటర్ బాటిల్ తయారీ, ఇతరత్ర పరిశ్రమలు నెలకొల్పి స్థానిక ఎస్హెచ్జీ మహిళలకి ఉపాధి అందించడంతో పాటు తయారీ వస్తువులకు వ్యాపార లావాదేవీలు సైతం చూపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మనో చౌదరి తెలిపారు. జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ప్రాసెసింగ్ షెడ్స్, బాయిలర్లు మే నెలలోపు పూర్తవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పవర్ ప్లాంట్ జూన్ మొదటి వారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని వసతి గృహాలకు సంబంధించిన 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలపై ప్రేరణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతికి సంబంధించిన ప్రతి అంశం పట్ల విషయ నిపుణులతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి మెలకువలపై విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధించారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పే సూచనలను పాటించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ మనో చౌదరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 43 పరీక్షా కేంద్రాల్లో 20,595 మంది ఇంటర్ మొదటి, ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్, నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర వారి సమన్వయంతో ఈ యువజన ఉత్సవాలను నిర్వహించారు. జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన యువతీ యువకులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బహూకరించారు.